DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. అందరికీ జై భీమ్. ఏప్రిల్ 14 ఒక్క భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తం గుర్తించేటటువంటి రోజు ఏదైతే ఉందంటే అది ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు 134వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే గంటలు సరిపోవు, రోజులు సరిపోవు. ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు. ప్రపంచం మొత్తం గుర్తించదగినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఎవరైతే వెనకబడినటువంటి ప్రజానీకం ఉన్నారో, దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీలకు సంబంధించి సమాజంలో అందరితో పాటు సరిసమానంగా బ్రతకాలి, జీవించాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక రాజ్యాంగంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ముస్లింలకి ఖురాన్ ఎలాగో, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో, హిందువులకి భగవద్గీత ఎలాగో, ఈ 3 కులాలకు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగా. ఎందుకంటే ఒక మతానికి సంబంధించి ఒక ప్రామాణిక గ్రంథం ఉండొచ్చు, ఏ మతానికి సంబంధించి ఆ మతం ఆ ప్రామాణిక గ్రంథాన్ని ఫాలో అవ్వచ్చు, కానీ అన్ని మతాల ప్రజలు దేవుడుగా భావించేటటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఉండే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఎందుకంటే బడుగులను హక్కును చేర్చుకొని, బలహీన వర్గాలను హక్కును చేర్చుకొని, వెనుకబడినటువంటి జనాంగాన్ని హక్కును చేర్చుకొని ఈరోజు వారికి సమాజంలో జీవించే హక్కు, సమానంగా బ్రతికే హక్కు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి జయంతి 134వ జయంతి ఈరోజు మనందరం కలిసి జరుపుకోవటం అనేది నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. కావలిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి, గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. నాకు తెలిసి ఏ శాసనసభ్యుని కూడా నేను ఇంతవరకు చూసినటువంటి దాఖలాలు లేవు. అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఒక కండువాని మెల్ల వేసుకొని నేను కూడా మీ వాడినే, నేను కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడినే, ఈరోజు నేను అనుభవించేటటువంటి అధికారం కావచ్చు, నేను ఈరోజు అనుభవించేటటువంటి ఈ దర్పం కావచ్చు, ఇదంతా నాకు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఈరోజు మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చెప్పటం అనేది నిజంగా ఆయన సమానత్వానికి గుర్తని ఈరోజు మనం అందరం గమనించాలా. నిజంగా చూడండి, ఏ ఎమ్మెల్యేని, ఏ శాసనసభ్యుని నేను చూడలేదు వాళ్ళతో కలిసి జై భీమ్ అంటూ నినాదాలు చేసి నేను మీ వాడినే, నాకేమి ప్రత్యేకతలు లేవు, నేను మీ అందరూ వాడిని అని చెప్పి ప్రతి ఒక్క పల్లికెళ్ళి, ప్రతి ఒక్క వాడకెళ్ళి, ప్రతి ఒక్క అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఈరోజు మేము అనుభవించేటటువంటి ఈ దర్పం అంతా, ఈ సౌకర్యాలంతా ఈరోజు మీరిచ్చినవే, నేను అనుభవించేటటువంటి పదవి కూడా ఈరోజు రాజ్యాంగం వల్ల నాకు కల్పించబడిందని చెప్పి ఈరోజు అందరితో మమేకమయ్యి ప్రతి ఒక్కరిని కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని చెప్పి, అంతేకాకుండా ఆ అంబేద్కర్ గారి పార్కుకు సంబంధించి, ఆ విగ్రహం ఉన్నటువంటి చోటుకు సంబంధించి వీటన్నిటిని నేను బాగు చేస్తానని చెప్పి స్పాట్లోనే అక్కడ వాళ్ళకి బాగు చేసుకోండి, ఆర్థిక సహాయం నేను చేస్తానని చెప్పి చెప్పటం అనేది ఈరోజు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆయన యొక్క ఔన్నత్యానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈరోజు మహాజన సైన్యం తరపున, అదేవిధంగా మైనార్టీల తరపున, బడుగు బలహీన వర్గాల తరపున ఈరోజు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.